నా పేరు ధన్విక్ తటవర్తి. మీరు చూస్తున్నారు ధన్వీస్ బ్లాగ్. మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాడు మీ ధన్విక్. ఇంకా లేట్ రండి వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ మన వీడియోని ఒక లైక్ కొట్టని చెప్తాను. ఇంకా మనం వీడియోలోకి వెళ్తే ఈరోజు మనం చెప్పుకోబోయే ఇంట్రెస్టింగ్ కథ ఏంటో తెలుసా మీకు? అదేంటంటే నిరుపయోగమైన విద్య. అయితే అనగనగా 4 స్నేహితులు ఉండేవారు. వాళ్ళు చాలా బెస్ట్ ఫ్రెండ్స్, ఒకరికొకరు అంటే చాలా ఇష్టం ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏదైనా షేర్ చేసుకునేవాళ్ళు, ఎప్పుడూ కలుస్తూ ఉండేవారు, తిరుగుతూ ఉండేవారు, సంతోషంగా వాళ్ళ జీవితాన్ని గడిపేవారు. అయితే ఒకరోజు సరదాగా అలా తిరగడానికి అడవిలోకి వెళ్తారు. అప్పుడు అక్కడ ఒక ముని కనబడతారు. ముని కనిపించేసరికి మనము మునిని అడగాలి అని చెప్పి ఒకటి ఆలోచన వచ్చింది. అప్పుడు వాళ్ళు ముని దగ్గరికి వెళ్ళి ఇలా అడిగారు, ముని మీరు మాకు ఎవరికి నేర్పించిన విద్య మాకు నేర్పించగలరా ప్లీజ్ అని అడిగేసరికి అప్పుడు ముని ఇలా అన్నారు. ఏమన్నారంటే, దీనివల్ల మొత్తం కొత్త ప్రాబ్లమ్స్ తయారవుతాయి కానీ నీకు ఎక్కడా దీంతో యూస్ ఉండదు అయ్యా అని చెప్పేసరికి అయినా సరే ఏం పర్వాలేదు, ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలని చెప్పేసరికి సర్లే నీకేదో కొత్తగా నేర్చుకోవాలని ఉంటుంది, సరే నేర్పిస్తాలే అని చెప్పి ఆ ముని ఆ 4 ఆ విద్య నేర్పించారు. అదేంటంటే ప్రాణం పోసే విద్య. వాళ్ళ 4 విద్య నేర్చుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ కొన్ని ఎముకలు కనిపించాయి. దాంట్లో మొదటి అతను ఏమన్నాడంటే, నేను వాసన చూసి ఏ జంతువో చెప్తాను అని చెప్పి వాసన చూసి ఇవి సింహం అస్థికలు అని చెప్పాడు. రెండో అతను ఏం చెప్పాడంటే, నువ్వేనా చెప్పేది, నేను కూడా చేస్తానని చెప్పి తన విద్యను అక్కడ పెట్టాడు. రెండో అతను ఏం చేశాడంటే ఆ అస్థికల్ని ఒక సింహం రూపంలో చేశాడు. మూడో అతను ఏం చేశాడంటే, అమ్మ మీరు నేర్చుకున్నారా విద్య, నేను నేర్చుకోలేదా, నేను కూడా చేయగలను అని అప్పుడు ఏం చేశాడంటే ఆ సింహానికి పోయిన చర్మం ఇంకా మాంసాన్ని తిరిగి రప్పించాడు. తర్వాత 4వ అతను ఏమన్నాడంటే, మీరందరూ చేశారు మరి నేను చేయకపోతే ఎలాగా అని చెప్పి అప్పుడు ఆ సింహానికి ప్రాణం పోసాడు. దాని తర్వాత ఆ సింహం లేచి కూర్చునేసరికి అందరూ సంతోషంగా తమ విద్యలు చాలా మంచిగా వర్క్ అయ్యాయని చెప్పి సంతోషంగా ఉన్నారు. అయితే అప్పుడు ఆ సింహము ఆ 4 స్నేహితుల్ని అటాక్ చేయడానికి రెడీగా ఉంది. ఆ 4 స్నేహితులు ఏమనుకున్నారంటే, దీనికి మనమే కదా ప్రాణం పోసింది, ఇది మనల్ని ఎందుకు వేటాడుతుంది అని అనుకున్నారు. కానీ ఆ సింహం ఆ 4 చంపేసి పక్కకి వెళ్ళిపోయింది. ఈ కథలో నీదేంటో మీకు తెలుసా? అదేంటంటే మనం ఎప్పుడు పెద్దవారు చెప్పిన మాట వినాలి. వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్గా చెప్తారు, వాళ్ళు ఎప్పుడు మనకు ఊరికే చెప్పరండి. ఈ స్టోరీలో 4 ఫ్రెండ్స్ ఆ ముని దీనివల్ల కొత్త ప్రాబ్లమ్స్ తయారవుతాయి అన్న వాళ్ళు కాదు నాకు మీరు నాకు నేర్పించాల్సిందే అని చెప్పి అలా కూర్చున్నారు. తర్వాత వాళ్ళ ప్రాణాలే పోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, నచ్చకపోతే అన్లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఎప్పుడు చూస్తూనే ఉండండి మన ఛానల్ ధన్వీస్ బ్లాగ్ మరియు telugustories.net. మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మర్చిపోకండి. లైక్, షేర్ చేసి మీ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేసి వాళ్ళని కూడా ఒక లైక్ కొట్టమని చెప్పండి. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై telugustories.net. Signing off, your Dhanvik.